ప్రభాస్ గురించి వచ్చింది గానీ, ఏంటి బయట టాకు ప్రభాస్ మీ బావ. సో, అవును. మీరు మరదలనే ఒక టాక్ బాగా వైరల్ అవుతుంది. ఏంటి దాని గురించి ఏదైనా అప్డేట్ ఇస్తే? నిజంగా చెప్పాలంటే, ఆ! నేను ఇప్పటి వరకు ప్రభాస్ గారిని అసలు కలవను గూడా కలవలేదు. అచ్చా! అసలు డైరెక్ట్‌గా ఎప్పుడూ కలవలేదు. హ్మ్. 'సాహో' మూవీ టైమ్‌లో నేను ఇంటర్వ్యూ చేయాల్సింది ఒకటుంది. హ్మ్. బట్ ఆ టైమ్‌లో నేను మిస్ అయ్యాననమాట. అదే. కుదరలేదు నాకు. ఓకే. లేదంటే అప్పుడు కలిసేదాన్ని. ఎప్పుడు కూడా నేను కలవలేదు అసలు హ్మ్. ప్రభాస్ హ్మ్. గారిని. కానీ ఎందుకో తెలీదు ప్రతి ఒక్కళ్ళు అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ప్రభాస్ గారి విషయంలో, హ్మ్. ప్రభాస్ గారి బర్త్‌డే రోజున హ్యాపీ బర్త్‌డే టు యూ బావ అని పెట్టాను నేను. ఓకే. అది చాలామంది ఏంటంటే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టి చేసి, హ్మ్. సో దానివల్ల ఏంటి ప్రభాస్‌ని అంటే బేసిక్‌గా మా కజిన్స్ మేమంతా గూడా మా సిస్టర్స్ వాళ్ళందరం గూడా ప్రభాస్‌ని బావ బావ అనుకుంటాం. ఓకే. మేము మాట్లాడుకునేటప్పుడు. ఎవరైనా అంతే. ఆ! ప్రభాస్ బావ మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మాలో మేము అనుకుంటాం. ఓకే. బేసిక్‌గా అలా నేనేంటి అంటే స్టేటస్‌లో హ్యాపీ బర్త్‌డే టు యూ బావ అని పెట్టేసాను. హ్మ్. అది మొత్తం ఇక్కడి వరకు వచ్చింది. అదే ఊరు గూడా అక్కడ దగ్గరలోనే అంటే. అవును. ఆ! అందువలనే ఊరు అలాగే కలిసొచ్చింది. ఇది కలిసి రావడం నిజంగా బావ అని ఫిక్స్ అవును. అయిపోయినట్టున్నారు. సో, ఓకే. అది 'ప్రభాస్ బావ' అన్నది అక్కడి వరకు బానే ఉంది. హ్మ్. కాదు 'ఆర్‌జీవిని అన్నయ్య' అని ఎందుకు పిలవాల్సొచ్చింది? ఆర్‌జీవి గారు అన్నయ్య అంటే నాకు అన్నయ్య ఆయన అంతే. దానికి రీజన్ లేదు. అతను ఇలాంటి యాక్సెప్ట్ రీజన్స్ చెయ్యట్లేదు కదా! నన్నసలు అడగొద్దు మీరు. అంటే ఇప్పుడు మా అన్నయ్యని క్వెషన్ అడిగితే ఆయన దగ్గర నుంచి మీకు కరెక్ట్‌గా ఆన్సర్ వస్తదా మీకు? రాదు. రాదు. నేను రాదు. కూడా అంతే ఆయన సిస్టర్‌ని కాబట్టి. అచ్చా! మీరు సో, ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఆయన సిస్టర్ ఆర్‌జీవి అన్నయ్య ఎందుకు అవుతాడు? ఎలా అవుతాడు? ఏంటని మీరు అడగొద్దు. అయితే అన్నయ్యకి అమ్మాయిలంటే ఇష్టం అని చెప్తారు. మరి చెల్లికి అబ్బాయిలంటే ఇష్టం అని చెప్తారా? అలా ఉండదండి. అది. మా సిస్టమాటిక్‌లో అలా ఉండదు. సో, అన్నయ్యకి ఒక రోజు, అబ్బాయికి అన్నయ్య రోజు తాగుతాడు, చెల్లెలు కూడా రోజు తాగుతదనేది నాన్‌సెన్స్. ఇలాంటి హ్మ్. పిచ్చి క్వెషన్స్ అడగొద్దసలు. ఆ! మీరెవరితో మాట్లాడుతున్నారు? ఆర్‌జీవి చెల్లెలతో మాట్లాడుతున్నారు. అవును. సో, మీరది గుర్తుపెట్టుకొని కానీ మాట్లాడండి. 'ఆర్‌జీవి' చెల్లి గారికి 'ఆర్‌జీవి నేను చెల్లి అని యాక్సెప్ట్ చేయను అని అన్నారు. అనరు. అన్నారు? అనరు. 100% అనరు. నేను ఆర్‌జీవి గారికి నెక్స్ట్ రాఖీ కూడా కడతాను వెళ్లి. కడతారా? కట్టించుకుంటారా? కట్టించుకుంటారు. అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఆర్‌జీవి గారు ఎవ్వరికీ రాఖీ కట్టకపోవచ్చు. ఎవ్వరిని చెల్లి అని పిలవకపోవచ్చు. హ్మ్. బట్ నన్ను మాత్రం పిలుస్తారు. హ్మ్. అది కానీ ఆయనకే తెలుసు. నిజంగా ఇది గూడా ఒక వైరలే అవుతుంది. అంటే ఇంతమంది గూడా చాలామంది అనుకునుంటారు అనొచ్చు, పిలవచ్చు అని. డేర్ చేసి ఎవరు చెప్పలేదు. ఎందుకంటే అటు నుండి ఆన్సర్ వేరేలాగా వస్తదని. సో, మీరు డేర్ చేసి అన్నయ్య అని పిలవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఉంది. ఇప్పటివరకు నేనెవరికీ చెప్పలేదు. యాహ్! నన్నెవరు అడగలేదు. ఓకే. బట్ ఏంటి అంటే వాళ్ళ సర్‌నేమ్, మా సర్‌నేమ్ ఒకటే. ఓహో! సో, అప్పుడు ఆల్‌మోస్ట్ చెల్లె సో, అవుతాను కదా! ఇంకా రాఖీ పక్కాగా కట్టాల్సిందే. అంతే. పెద్ద ప్లానే. సో, రైట్. సో ఆర్‌జీవి చెల్లితో ఇంతకన్నా మేము ఎక్కువ మాట్లాడలేము. గట్టిగా ఇచ్చేస్తారు కాబట్టి. సో, రైట్. 'కోటబొమ్మల' మూవీ గురించి మాట్లాడుకుందాం. సో, ఆడిషన్ ద్వారా వచ్చిందా ఇది? యాహ్! అడిషనల్ అండి. హ్మ్. ఇక్కడ రికమెండేషన్‌లు ఏముండవు. ఏం అదే జాబ్ అనుకోండి రికమెండ్ చేయొచ్చు. మీడియాలో అనుకోండి మీకు జాబ్ జనరల్‌గా కావాలంటే చాలా మంది రికమెండేషన్‌లు ఉంటాయంట. మరి మీరు ఉండవని చెప్తున్నారు. రికమెండేషన్ అంటే అంత ఈజీ కాదండి మీకు హ్మ్. రికమెండేషను. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ ఉందనుకోండి. హ్మ్. జాబ్‌కి రికమెండేషన్ ఉంటది. ఓకే. మీకు ఇండస్ట్రీలో రికమెండేషన్‌లు నడవవు. హ్మ్. ఒకవేళ మీకు తెలిసిన వ్యక్తిని ఎవరైనా పలానా వాళ్ళున్నారు. హ్మ్. ఏమైనా క్యారెక్టర్ ఉంటే రిఫర్. చెప్పండి. రిఫర్. రిఫరెన్స్. రిఫరెన్స్. జస్ట్ ఓన్లీ రిఫరెన్స్. రికమెండేషన్ కాదు. రికమెండేషన్‌లు ఏమి హ్మ్. ఉండవండి. రికమెండేషన్ ఇస్తే డైరెక్టర్లు ఇంకా సినిమా క్లోజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. హ్మ్. అలా రికమెండేషన్‌లు ఇచ్చిన వాళ్ళందరిని తీసుకుంటే అట్లా హ్మ్. ఉండదు.